వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనిషి పుట్టేటప్పుడు ఇది ఉండదు, కానీ పోయేటప్పుడు అది ఉండదు. ఏంటది ఇది అది అని అనుకుంటున్నారా? అదేనండి, మనిషి పుట్టేటప్పుడు పేరు ఉండదు, పేరుతో పుట్టడు, ఊపిరితో పుడతాడు. కాబట్టి మనిషి పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుంది కానీ పేరు ఉండదు. అదే మనిషి పోయేటప్పుడు ఊపిరి ఉండదు కానీ పేరు మాత్రం ఉంటదన్నమాట. ఈ పుట్టిన దగ్గర నుండి పేరు సంపాదించుకోవటం, ఈ మధ్యన జరిగేది మొత్తము మనిషి జీవితం అన్నమాట. అంటే పేరు సంపాదించుకోకపోవటం అనేది మాత్రం నీ చేతుల్లో ఉంటుంది అనమాట. ఊపిరిని పోకుండా మనం ఆపలేం, కానీ పేరు సంపాదించుకునే దాన్ని మాత్రం మనమే డిసైడ్ చేయొచ్చు అనమాట. అంటే అది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది, ఊపిరి మాత్రం మన చేతుల్లో ఉండదు అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా కొంతమంది ఏమో డబ్బు సంపాదించుకుందాం అని అనుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో దాన ధర్మాలు చేసి పుణ్యం సంపాదించుకుందాం, పేరును సంపాదించుకుందాం అని అనుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. కాబట్టి నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఏది సంపాదించుకోవాలనుకుంటున్నావు? పేరునా, లేదు అంటే ఉన్న పేరుని చెడగొట్టుకోవడమా? అది కంప్లీట్గా నీ మైండ్ సెట్ మీద, నువ్వు జీవించే విధానం మీద, నువ్వు తీసుకునే నిర్ణయాల మీద, నువ్వు అవలంబించే విధానాల మీద ఆధారపడి ఉంటదన్నమాట. నీ లైఫ్ని డిసైడ్ చేసేది కూడా ఇవన్నీ అనమాట. అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత అతను ఉండే విధానాన్ని బట్టి, చేసే పనులను బట్టి అతనికి మంచి పేరా చెడ్డ పేరా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. అంటే మనం అంటూ ఉంటాం, పోయేటప్పుడు ఏమన్నా తీసుకుపోతావా అని చెప్పేసి బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఇంకా ఇంకా పాపాలు చేసి సంపాదిస్తూ ఉంటే అలాంటి వాళ్ళని చూసి అనుకుంటూ ఉంటాం అనమాట, పోయేటప్పుడు కట్టుకుపోతాడా? ఇవన్నీ ఉండేది ఎవరికైనా ఆ 6 అడుగులే కదా అని చెప్పేసి. మరి పేరు మనం పోయాక కూడా తరతరాలు నిలబడేది పేరు అనమాట. కాబట్టి అది మంచిదా చెడ్డదా ఆ పేరు అనేది నీ చేతుల్లో ఉంటదన్నమాట. ఏదైనా సాధించి ఒక గొప్ప పేరుని సంపాదించవచ్చు, లేదంటే ఎంతో మందికి సాయం చేసి ఒక గొప్ప పేరుని సంపాదించవచ్చు. లేదు అంటే అవన్నీ కూడా కాదు, నీ ఇంట్లో వాళ్ళకే, నీకు కావాల్సిన వాళ్ళకే నువ్వు ఒక ఆదర్శంగా నిలబడి, అబ్బా నా కొడుకు లాంటి వాళ్ళు ఇంకెవరికి ఉండరు, మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాడే పుట్టాలి, నా కూతురు లాంటి వాళ్ళు ఇంకెవరికి ఉండరు, మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళే పుట్టాలి, నా కోడలు లాంటి వాళ్ళు ఎవరు ఉండరు, నా అల్లుడు లాంటి వాళ్ళు ఎవరు ఉండరు, ఇలా ఇలా పెద్ద ప్రపంచానికి నువ్వు ఏది చేయకపోయినా కనీసం నీ కుటుంబానికి నువ్వు ఏదన్నా చేసి వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నా చాలు కదా. ఆ పేరు నెక్స్ట్ జనరేషన్స్ కూడా వెళ్తుంది అనమాట, నీ పేరు ఒక మంచిగా. కాబట్టి మీ దగ్గర డబ్బులు లేకపోయినా, మీ దగ్గర పెద్ద ఆస్తులు లేకపోయినా, మీరు ఎంతో మందికి సాయం చేయలేకపోయినా, కనీసం మీ ఇంట్లో వాళ్ళకి చేసినా చాలు మంచి. బట్ కానీ మంచి చెయ్యండి అబ్బా, తప్పేమవుతుంది? మహా అయితే పుణ్యాన్ని మూటగట్టుకుంటావు, లేదు అంటే ఇంకొక నలుగురు నీకు మంచి చేస్తారు, లేదంటే వీడు మంచి చేశాడు అని చెప్పేసి ఒక 10 మంది చెప్పుకుంటారు. అంతకు మించి నీకు చెడైతే జరగదు కదా. వీలైనంత మంచి చేసి చూద్దాం, ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతూ, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.